ఆంజనేయుని జీవిత చరిత్ర. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాల్లోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది. ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకుని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు, పురాణాలు చదువుకున్న మహాపండితులు కూడా ఉండేవారు. మనుషులకు మించిన శక్తియుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమిటంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత, సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు ఉండేవాడు. అంటే పేరుకు వానరులైన మేధలో మనుషులకు తీసిపోని జాతి అది. సూర్యుడిని పండు అని భ్రమపడిన హనుమంతుడు. హనుమంతునికి బాల్యమున అంజనాదేవి పెట్టిన పేరు సుందర. సుందర అంటే అందమైన అని అర్థం. పుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానర వీనుడు ఆమెను పెళ్లాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాలు అన్నింటిలోనూ శ్రేష్టమైనది. శంభసాధనుడని ఒక రాక్షసుడు యజ్ఞయాగాలకు భంగం చేస్తూ దేవఋషులను హింసించేవాడు. దేవఋషులు బలవంతుడిగా పేరుపడ్డ కేసరిని పిలిచి శంభసాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునుల కోరికపై శంభసాధనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవఋషులకు పీడ తొలగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకు ప్రసాదించారు. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యను. పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీపుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు. జన్మతః బలసంపన్నుడైన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూసి పండు అనుకొని తినుటకు ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు జరిగిన సంఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని హనుమ దవడపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడింది. చొట్టపడిన దవడ కలిగిన వాడవటం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందున ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు. ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుడి మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది. తదుపరి అధ్యాయం వజ్రఘాతం. ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుణ్ణి ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రటి సూర్యబింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశంపైకి ఎగురుతాడు. రిబుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తివంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తించి
అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడిని పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తున్నాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకు వస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెలపోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతున్న ఆంజనేయుడిని చూశాడు. వేగంతో వెళుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసిరాడు. ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి ఎడమ చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసంహరించారు. సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆమె బాలహనుమంతుణ్ణి ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాలహనుమను ఒక్కసారి నిమురగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మస్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన వాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పనిచేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల గానిపడ్డాడు కాబట్టి హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంట పెట్టుకుని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. తర్వాతి భాగం విద్యాభ్యాసం. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు. నవవ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడని, అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా కథ. హనుమంతుడు మహాశక్తివంతుడు, బలశాలి అయిన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంటె పిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీర్యలు చింపివేయడం, అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది. గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు
హనుమంతుని జీవిత చరిత్రలోని కొన్ని భాగాలను ఈ వీడియోలో చూశారు. ఇంకా కొన్ని భాగాలను వేరొక వీడియోలో తెలుసుకుందాం. రామ రామ రఘురామ అని పాడుకున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుకున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.